వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో బాగా అంటే ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో భాగంగా చాలా జోరుగానే ప్రచారం చేసుకుంటూ ఆయన ఏదైనా స్టైల్లో తనదైన స్టైల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడుతూ ప్రజలకు కొంత ఉత్తేజాన్ని ప్రజల్లో అంటే జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క అంశం పైన కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా ఆయన బహిరంగ సభల్లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్లకార్డ్ ఏదైతే ఉందో అది చూపించేటప్పటికి ఎన్టీఆర్ ఫ్లకార్డ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇంతటికి ఏం చేశారు ఏంటి అనేది, ఎక్కడ చేశారు ఏమనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో చాలా వాడివేడిగా సాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో అటు అధికార పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో కూడా దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన గుడివాడ పర్యటనలో సందర్భంగా కూడా అంటే గుడివాడలో ఆయన టీడీపీ అభ్యర్థి వెనిగల్ల రాము తరపున కూడా ప్రచారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ మధ్యలో కూడా ఎన్టీఆర్ అభిమానుల గురించి కూడా కామెంట్ చేశారు. ఆయన మాట్లాడుతూ అంటే ఇక్కడ ముందుగా కొడాలి నాని నోరు పారేసుకునే వ్యక్తిని, ఆయన నోరు కట్టడి చేయాలంటే రామును గెలిపించాలని, వైసీపీ ప్రభుత్వం దాడులు దోపిడీ ప్రభుత్వం అని, ఎన్టీఆర్ ఎంజీఆర్ మాదిరిగానే రాజకీయాల్లో అందరికీ సాధ్యం కాదనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు, జనసేనను కాపాడడానికి కాదు ఏపీ బాగు కోసం వచ్చానని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో కూడా జనంలో కొంతమంది ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి ఎత్తి చూపించారు. ఇక్కడ దీంతో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నాకు ఎన్టీఆర్ ఫ్లకార్డ్ కనిపిస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అందరి హీరోల అభిమానులకు కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సినిమా వాళ్ళందరికి కూడా అవమానం జరిగిందని ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి ఇకనైనా ఏపీ బాగు కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదీసి మంచి పరిపాలన ప్రజలకు అన్ని రకాల మంచి చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామనేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. చూద్దాం మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడి అంటే కూటమి గెలుపు దిశగా పయనిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి చూద్దాం మరి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది ఏమనేది కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.